ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. హలో మాయన్ మచాస్. కూలీ నాకు మోస్ట్ అవైటెడ్ మూవీ ఫైనల్ గా చూసేసామాయా. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఏంటన్నా నీ మూవీస్ లో నువ్వు రాసుకున్న అన్ని మేడ్ క్యారెక్టర్స్ లైక్ హీరో, విలన్, గెస్ట్ రోల్స్ అన్ని అబౌవ్ 40 or 45 years ఏజ్ గ్రూప్ లోనే ఉంటాయి. అయినా అన్ని హిట్స్. నాకు తెలిసి నువ్వు డైరెక్ట్ చేసిన నగరం అనే సందీప్ కిషన్ అన్న మూవీ ఒక దానిలోనే ఎన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అబ్బా అసలు ఈ మూవీ ఎంత స్టైలిష్ గా ఎంత క్లీన్ గా ఎలా తీసడం అయ్యే డైరెక్టర్ రామయ్య. ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ జెన్యున్ గా మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ వస్తే ఫస్ట్ డైరెక్షన్, హీరో, మెయిన్ క్యారెక్టర్ కి ఎలివేషన్స్. అసలు ఎవ్రీ కట్ నేను పెట్టిన టికెట్ ప్రైస్ కి వర్త్ అనిపించింది నాకు. నెక్స్ట్ మెయిన్ కాస్టింగ్. ఈ మూవీలో ఒక్కొక్క మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ అండ్ వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లామయ్యా. అసలు ఈ మూవీలో ఎక్కడైనా మూవీ గ్రాఫ్ కొంచెం కిందకి పడుతుంది అంటే చాలు నెక్స్ట్ షాట్ లో మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీతో ఆ మూవీ గ్రాఫ్ మళ్ళీ హైకి వెళ్ళిపోతుంది. అసలు ఈ మూవీ అంతా రజనీకాంత్ గారు అండ్ శోభిన్ సాహిర్ అనే కనిపిస్తారు. శోభిన్ అన్న అసలు నీ యాక్టింగ్ లో గానీ నీ డాన్స్ లో గానీ గ్రేస్ ఏంటన్నా చింపేశావు. నేను ఈ మూవీ కోసం ఇంత వెయిట్ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ శోభిన్ అన్న డాన్స్. బుర్ర పాటు చేస్తాడు. నాగార్జున గారు విలన్ గా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు అనిపించింది ఆయనకు. ఇక ఈ మూవీలో అండర్ మ్యూజిక్, లొకేషన్ అండ్ మూవీ సెట్స్ కోసం అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అంత బాగున్నాయి. ఫైనల్ గా సెకండ్ హాఫ్ నుంచి మూవీ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు నెగటివ్స్ వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది మాయ. అలానే అసలు బోర్ కొట్టదు. ఇవి నాకు ఈ మూవీలో అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. నాకైతే మాయ ఈ మూవీ రజనీకాంత్ గారి పాత భాషా మూవీ సీక్వెల్ లా అనిపించింది. నువ్వు కూడా ఈ మూవీ ఒకసారి చూడమాయా. నాకు ఎందుకు అలా అనిపించిందో నీకు తెలుస్తుంది. ఒకవేళ నీకు కూడా అలానే అనిపిస్తే భాష అని కామెంట్ చేయమా. ఓవరాల్ గా ఈ మూవీ కోసం చెప్పాలంటే ఏ క్లీన్ స్టైలిష్ మాస్ మూవీ. ఈ మూవీకి ఇంత మాయా. ఉంటా. జై హింద్. ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి.